ఎందుకు 7 గంటలకి ఇంటి దగ్గర లేదు? అదే ఎందుకు లేదు అని. ఎందుకు లేదు అని ఈ మధ్య తరచుగా ఆబ్సెంట్ అవుతోంది, నేను గమనిస్తూనే ఉన్నాను. నేను గమనిస్తూనే ఉన్నాను. ఏమిటది రేసౌండ్ లాగా మాటకు మాట అందిస్తావు? అసలు ఎందుకు ఇంత ఆలస్యంగా వస్తుందో నువ్వేమన్నా తెలుసుకున్నావా? చెప్పు. నిజం చెప్తే మీరు నా పీ కట్టుకుంటారండి. దానికే ఉందిలే, అబద్ధం చెప్పినా పే కట్టుకుంటాను. చెప్పు. అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఈ మధ్య అమ్మాయి గారు ఈ మధ్య ప్రేమలో పడ్డారండి. ఎవరితో, ఎప్పుడు, ఎలా, ఎక్కడ? జ్యోతి, నేను వస్తాను. నువ్వు మళ్ళీ వచ్చే వరకు ఎదురు చుట్టమే నా పని. నేను చేసేది అది. కిరణ్, ఇలా విడిపోకుండా ఎప్పుడూ ఒకటిగా ఉండే రోజు ఎప్పుడు వస్తుందో. ఆ రోజు కోసం ఎదురు చూడటం ఎంతో ఆనందం ఉంది. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. బాయ్. బాయ్. హాయ్ డాడీ. చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. సాయంకాలం ఒక సంఘటన చూశాను, దాన్ని గురించి. ఏంటది? ఎవరో పాపం ఒక గొప్పింటి పిల్ల ఎత్తులో నిలబడి రోడ్డు మీద ఉన్న గాజు ముక్కను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అది చూసి జనం నవ్వారు. ఆ అమ్మాయికి పట్టుదల పెరిగిపోయి ఇంకా గట్టి ప్రయత్నం చేసింది. ఫలితం పాపం అంత ఎత్తు నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీద పడిపోయింది. తనంతగా కావాలనుకుంటే అంతస్తుగా వచ్చి అందుకోవచ్చు కదా డాడీ. ఆఫ్టర్ ఆల్ ఒక గాజు ముక్క కోసం అంత పెద్ద ఎత్తు నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీదకి దిగి రావడమా? తెలివి తక్కువ తను. డాడీ, మీరెంత గాజు పెంకు అనుకునేది ఆ అమ్మాయి దృష్టిలో విలువైన వజ్రమేమో. జ్యోతి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మీరే మాట్లాడుతున్నారో కూడా బాగా తెలుసు డాడీ. జ్యోతి, డాడీ, మీరు గాజు పెంకు అనుకునే కిరణ్ నా దృష్టిలో విలువైన వజ్రం. నాకు అతను కావాలని కోరుకున్నాను. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. నేను ఒప్పుకోకపోతే నేనేం చేయాలో చేస్తాను. జ్యోతి, ఏమిటా ఎదురు సమాధానం? పరిగెత్తే నీ వయసుకి తొందరపాటే తప్ప నిలబడి ఆలోచించే శక్తి ఉండదు. ఆ పెళ్ళయ్యాక అతనితో నీ బ్రతికి ఎలా ఉంటుందో ఆలోచించుకున్నావా? చూడు, నువ్వు కట్టుకునే చీర ఖరీదు ఉండదు అతని నెల జీతం. నువ్వు తొడుక్కునే చెప్పుల ఖరీదు ఉండదు అతని బ్యాంక్ అకౌంట్. నువ్వు ఒక్క పూట వదిలిపెట్టేసిన భోజనం పాటి విలువ ఉండదు అతని వారం రోజుల సంపాదన. జ్యోతి, ఖరీదైన బట్టలు కట్టడం, కారుల్లో తిరగడం, ఏసీ రూముల్లో గడపడం, వేలాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు పెట్టడం, ఇవి నీకున్న అలవాట్లు. ఐశ్వర్యవంతుడైన తండ్రిగా ఇవన్నీ నేను తీర్చగలిగాను. కానీ ఇవన్నీ కాదు, ఇందులో కొన్నైనా అతను తీర్చగలడా? ముమ్మాటికి తీర్చలేడు. తీర్చాలనే తపన మనస్సు అతనికి ఉండొచ్చు, కానీ పాపం తీర్చడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఈ సుఖాలేవి నీకుండవు. అయినా అతనితోనే బ్రతకగలను అని నువ్వు అనొచ్చు. కానీ నిన్ను చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెంచిన తండ్రిగా నాకు తెలిసి చెబుతున్నాను, ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు ఒక క్షణం కూడా గడపలేవు, బ్రతకలేవు. బాధ్యత గల తండ్రిగా నీ భవిష్యత్తును ఊహించి చెప్తున్నాను, నువ్వు అతన్ని ఎంత మాత్రం పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇంతకాలం నువ్వు చెప్పిన మాటల్లా విన్నాను. ఈసారి నా మాట నువ్వు విని తీరాలి. అతను నువ్వు ఎంత మాత్రం పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇది నా మాట, నువ్వు వినాలి, విని తీరాలి. దట్స్ ఆల్. ఏమైంది? ఏటైందో తెలియటం లేదండి. డాక్టర్ ఫోన్ చేయి. అలాగే. అమ్మా జ్యోతి, జ్యోతి, డాడీ, నేను కోరుకున్నది నాకు కాకుండా పోతే నేను సహించలేను, భరించలేను, బ్రతకలేను. కిరణ్ నువ్వు కాదన్నావుగా, అందుకే నీకు కాకుండా పోతున్నా. నీ జ్యోతి, ఎంత పని చేసావమ్మా. కలిగిన వాడిని కట్టుకుని నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలని ఆశపడే ఆ మాట అన్నానే తప్ప ఇంత కాయిత్యం చేస్తావనుకోలేదమ్మా.
బాబు గారు డాక్టర్ గారు ఇది వచ్చేస్తున్నారు. అమ్మాయి గారు ఎలాగుందండి? సిస్టర్, నువ్వేం ప్రక్కనే ఉంటూ ప్రతి 3 గంటలకి ఒక టాబ్లెట్ ఇవ్వు. ఎలా ఉంది డాక్టర్? ప్రమాదం తప్పినట్లే. మరేం అపాయం లేదు కదా? ఏం భయం లేదు గోపాలరావు గారు. అమ్మాయి స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా తీసుకుంది. మీరు మాకు తెలియజేయటం కాస్త ఆలస్యం అయి ఉంటే నిజంగానే మనకు దక్కుండేది కాదు. స్టమక్ వాష్ చేయించాను, ఇంజెక్షన్స్ ఇచ్చాను, నర్స్ ఇక్కడే ఉంటుంది, మీరేం వరి అవనక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఏమిటి బాబు మీరనేది? మా అబ్బాయిని మీ అల్లుడుగా చేసుకుంటారా? నా స్థితిగతులు తెలిసి కూడా. ధర్మయ్య, ఇవన్నీ పెద్దవాళ్ళు మనం చాదస్తంగా ఆలోచిస్తున్నామే తప్ప కుర్రవాళ్ళు ప్రేమ మనస్సు వాటి విలువ గొప్పదే అంటున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఆశీర్వదించడమే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అలాగే బాబు. వాళ్ళతో మాట్లాడి తొందరలోనే ముహూర్తాలు నిర్ణయించేస్తాం. మంచిది. ధర్మయ్య, ఇప్పుడు నువ్వు ఉంటున్న అద్దెలు ఖాళీ చేసేసి ఫ్యాక్టరీలో ఉన్న మన గెస్ట్ హౌస్ లోకి ఈ రోజే నీ కుటుంబాన్ని మార్చు. అలాగే బాబు. రాధా, నిన్ను ఇలాగే చూస్తూ ఉంటే నీ మాటలు కూడా వింటున్నట్టుగానే అనిపిస్తోంది. అలాగే అండి. కనిపించే నీ రూపం, వినిపించే నీ గొంతు నన్ను ఇంకా